299 మంది విశిష్ట వ్యక్తులు కలిసి సభగా ఏర్పడి ఒక్కటిగా రాసినటువంటి మహోన్నత గ్రంథం మన భారత రాజ్యాంగం. వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు, వివిధ కులాల నుంచి, వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఆ రోజు ఒకటిగా చేరి ఇది రాశారు. ఈ మన రాష్ట్రానికి వస్తే మనం గర్వించదగ్గ విషయాలు, జాతీయ జెండా రూపొందించిన తెలుగు వారంతా గర్వించేలా వెంగళ వెంకయ్య గారు దానికి రూపకల్పన చేశారు. అదే మరిగా చాలా మంది ప్రధాన పాత్ర కూడా పోషించారు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జి రంగా, సికే కేశవరావు, ఎం తిరుమలరావు, బొబ్బిరి రాజా రామకృష్ణరంగారావు, ఈ విధంగా ఒక 11 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండడం, ఈ రాజ్యాంగాన్ని రాసేదానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఒక పక్క రాజ్యాంగానికి